టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల మహిళలపై చేసిన వాక్యాలు సోషల్ మీడియా నుంచి న్యూస్ ఛానల్స్ వరకు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన మాటలు వైరల్ కావడంతో టీవీ డిబేట్లు, సెలబ్రిటీల స్పందనలు, కౌంటర్లు, చివరకు శివాజీ క్షమాపణలు చెప్పే వరకు ఈ వివాదం రోజులు తరబడి చర్చనీయాంశంగా మారింది. అనసూయ, చిన్మయ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ వంటి పలువురు నటీమణులు స్పందించగా, మరోవైపు కొంతమంది మహిళలు శివాజీకి మద్దతుగా నిలవడం కూడా గమనార్హం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన దండోరా సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కులం అనే సున్నితమైన అంశాన్ని కేంద్రంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో నందు, బిందు మాధవి, నవదీప్, రవికృష్ణ కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసల అందుకున్న సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ సినిమాలో తన పాత్రకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిందు మాధవితో తన లవ్ ట్రాక్ ను పెద్దగా చూపించలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ, మనిషి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక కంపెనీ కావాలి, ఎక్కడో ఓ చోట కనెక్షన్ దొరుకుతుంది. ఈ జీవితంలో ఎవరు ఎందుకు కలుస్తారో ఎవరికీ తెలియదు, కానీ ప్రకృతిలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తన మాటల వెనుకాల కూడా కారణముందన్న భావనను వ్యక్తం చేశారు. అయితే తన పై నడుస్తున్న వివాదంపై స్పందిస్తూ శివాజీ కాస్త గట్టిగానే మాట్లాడారు. దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని వదిలేయండి, వాటి గురించి కాకుండా దండోరా సినిమాను ప్రమోట్ చేయండి, లేదంటే ఆ నిందను నేనే మోయాల్సి వస్తుంది. మాట్లాడాలంటే నేను థియేటర్ కు వచ్చి మాట్లాడతాను అంటూ స్పష్టం చేశారు. ఈ వాక్యాలతో ఇకపై వ్యక్తిగత అంశాలపై రచ్చ చేయవద్దని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.